సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాలో పూజా హెగ్డే మోనికా సాంగ్ చేసింది. సినిమాలో సౌబిన్ షాహిర్ తో కలిసి పూజా హెగ్డే ఈ సాంగ్ లో కనిపించింది. స్పెషల్ సాంగ్, ఐటమ్ సాంగ్ ఏదనుకున్నా ఈ సాంగ్ సినిమాకు చాలా ప్లస్ అవుతుందని అనుకున్నారు. సాంగ్ కూడా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. థియేటర్ లో కూడా ఆడియన్స్ అంతా ఎంజాయ్ చేశారు. అయితే సినిమాకు అంతగా సాంగ్ ఉపయోగపడలేదు. ముఖ్యంగా కూలీ యావరేజ్ టాక్ తో నడుస్తుంది. అదిగాక ప్లాపుల్లో ఉన్న పూజా హెగ్డే చేయడం వల్లే ఈ రిజల్ట్ కూడా అని ఆమె మీద వేస్తున్నారు. పూజా హెగ్డే పాట చేసింది కాబట్టే ఆమె బ్యాడ్ లక్ సినిమాకు తగిలిందని అంటున్నారు. పూజా హెగ్డే రాధేశ్యామ్ తర్వాత సౌత్ సినిమా చేయలేదు. తమిళ్లో బీస్ట్ చేసిన 3 ఏళ్ల తర్వాత ఈ మధ్యనే రెట్రో ఆఫర్ అందుకుంది. అయితే రెట్రో సినిమా కూడా ఆశించిన స్థాయి రిజల్ట్ అందుకోలేదు. పూజా హెగ్డే మోనికా సాంగ్ వల్లే కూలీ కూడా ఈ టాక్ తెచ్చుకుందని అంటున్నారు. ఇండస్ట్రీలో హిట్ వస్తే ఒకలా, ఫ్లాప్ వస్తే మరోలా ట్రీట్ చేయడం కామనే. వీటిని పట్టించుకోకుండా అలా చూసి చూడనట్టు వెళ్ళిపోవాలి. అక్కడే ఆగిపోతే మాత్రం కెరీర్ ముందుకు సాగదు. సో పూజా హెగ్డే కూడా ఈ కామెంట్స్ ని లైట్ తీసుకోవాల్సిందే. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.